హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ డాక్టర్ రత్నాకర్ పండు. మనం అప్పుడప్పుడు ఈ వేమన పద్యాల సిరీస్ ఒకటి చూస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు మరొక పద్యాన్ని నేర్చుకుందాం. ఈ పద్యాల యొక్క భావాలు, అర్థాలు, దీంట్ యొక్క ఉద్దేశాలు ఈ ప్రజెంట్ డే సిచ్యువేషన్స్కి లింక్ చేస్తూ నేను ఈ పద్యాలు వివరించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇవి రాబోయే జెన్ ఆల్ఫా అలాగే ఇప్పుడున్న జెన్ జీ వీళ్ళకి ఇవి ఉపయోగపడతాయనే ఒకే ఒక్క ఉద్దేశంతో నేను ఇవి చేస్తున్నాను. అంతేకాదు, సమాజంలో చాలా దారుణమైన పరిస్థితులు, ముఖ్యంగా మన ఇండియాలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా దారుణాతి దారుణమైన పరిస్థితులు మనం చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇవి రాబోయే తరాలు ఇవి నేర్చుకోవాలన్న ఆసక్తితో నేను ఈ పద్యాలని వివిధ మత గ్రంథాల్లో ఏమున్నాయో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను మరో ఉద్దేశం ఏమి లేదు, దయచేసి వినండి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమా. మరోసారి చదువుతున్నాను. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం మనం చాలాసార్లు ఈ మిమిక్రీ ఆర్టిస్టులు అలాగే చాలా సినిమాల్లోనూ వాటిలో ఇట్లా మనం విని ఉంటాము, చూసి ఉంటాం. వాళ్ళు దాని మీద మిమిక్రీ చేయడం లేకపోతే రకరకాల విధంగా వాడడం మనం చూస్తూ ఉంటాం సరదాగా, ఫన్నీ కోసం. కానీ ఇక్కడ దీని అర్థం చూద్దాం. ఉప్పు అంటే సాల్ట్, కర్పూరం అంటే మన దేవుడి దగ్గర వెలిగించి ఆరతలాగిస్తారు కదా, ఆ కర్పూరం. ఈ రెండు కూడా చూడడానికి ఒకేలాగా తెల్లగా కనిపిస్తాయి. కానీ వాటి యొక్క టేస్ట్, రుచి చూస్తే మరి అంతేకాకుండా వాటి స్వభావం, రుచి స్వభావం ఈ రెండు కూడా ఒకదానికొకటి వేరువేరుగా ఉంటాయి. అంటే ఉప్పు ఏమో ఉప్పుగా సాల్టీగా ఉంటుంది, కర్పూరం చూడడానికి తెల్లగా ఉన్నప్పటికీ ఉప్పులాగా, కానీ అది టేస్ట్ ఏమి ఉండదు. లేదా వేరే కొన్ని కంపెనీస్ ఏదైనా వేరే రకమైన టేస్ట్ ఏదైనా యాడ్ చేసి ఉండొచ్చు, కానీ ఉప్పుని మాత్రం యాడ్ చేయరు. సో అది ఈ రెండు. అంతేకాకుండా ఉప్పు అనేది సహజంగా మనకి లభించే ఒక లవణం. కానీ కర్పూరం అనేది కంపెనీలో తయారు చేయబడే ఒక వస్తువు. సో అంటే రెండిటికి సంబంధం లేదు. అంతేకాకుండా వాటి యొక్క క్యారెక్టర్ చూస్తే ఉప్పుని వంటల్లో ఎక్కువగా వాడతారు, కర్పూరాన్ని భగవంతుని పూజలోనూ లేకపోతే ఇంకా వేరు వేరే విషయాల్లో వాడుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ యొక్క కర్పూరము యొక్క క్యారెక్టరు దాని యొక్క వర్కింగ్ కండిషన్లో మాత్రమే తెలుస్తుంది. అదే సమయంలో ఉప్పు యొక్క క్యారెక్టర్ కూడా వర్కింగ్ కండిషన్లో మాత్రమే తెలుస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే, మనకి దారిలో కనిపించే ప్రతి ఒక్కరు, మన చుట్టూ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు మనుషులందరూ ఒకేలా కనిపిస్తూ ఉంటారు బయటికి. అంటే వాళ్ళు చాలా అందంగా లేకపోతే చాలా మేనర్స్ ఉన్న వాళ్ళలాగా మంచి గుణాలు ఉన్నాడు కనిపిస్తారు. కానీ వాడి యొక్క గుణగణాలు, ఒక వ్యక్తి యొక్క గుణగణాలు మనం దగ్గరగా ఉండి కొన్ని రోజులు గమనిస్తే కానీ వాడి గుణగణాలు తెలియవు, వాడి క్యారెక్టర్ తెలియదు అనమాట. సో అంటే మనుషులందరూ బయటకు ఒకే విధంగా కనిపించిన మంచి గుణాలు, నీతి, పుణ్యము కలిగిన సత్పురుషులు అంటారు. సత్పురుషులనే కాదు, లేడీస్ అయినా జెంట్స్ అయినా, ఆడవాళ్ళైనా మహిళలైనా, జెంట్స్ అంటే మగవాళ్ళైనా పురుషులైనా ఎవరైనా వారి యొక్క గుణగణాలు ఇతరుల కంటే సెపరేట్గా ఉండే అవకాశం ఉంటుంది. అంటే మంచి వాళ్ళు మంచి గుణాలు కలిగి ఉంటారు, చెడ్డవాళ్ళు చెడ్డ గుణాలు కలిగి ఉంటారు. ఇది మనం
వాళ్ళ యొక్క క్యారెక్టర్ని గమనిస్తే కానీ తెలియదు. సో ఈ పద్యం యొక్క నీతి ఏంటంటే, మనిషి గొప్పతనం రూపంలో కాదు, అంటే వాడి యొక్క షేపు అందము అట్లా కాదు, కానీ అతని యొక్క గుణము ప్రవర్తనలో మాత్రమే ఉంటుంది. అంటే అతని క్యారెక్టర్లో ఉంటుంది. అతని యొక్క గొప్పతనం అనేది దాని క్యారెక్టర్లో ఉంటుంది, రంగులో ఉండదు. ఓకే, మంచి హ్యాండ్సమ్గా ఉన్నాడని అట్లా ఏమి ఉండదు. సో ఇది మనం నేర్చుకోవాల్సింది. అంటే మనుషులు అందరూ ఒకలాగే ఉంటారు. మీరు ఒక బ్యాంక్కి వెళ్ళి చూడండి. నేను ఎక్కువగా బ్యాంకుల గురించి ఎక్కువగా ఎడ్యుకేటెడ్ పీపుల్ గురించే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా మంచిగా ఉంటారు. వాడు మాట్లాడేటప్పుడు చాలా మృదువుగా మాట్లాడతాడు. కానీ కొంతమంది చాలా కర్కశంగా ఉంటారు. దొంగలు, దోపిడీగాళ్ళు అయిపోయారు. రాజకీయ నాయకులు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఇలా ఎవరినైనా తీసుకోండి. అందరినీ చెప్పట్లేదు. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టరు ఒక అరగంట, గంట కూర్చొని వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళని గమనిస్తూ, వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి, ఒకళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి మనతో మాట్లాడకపోయినా వాళ్ళ యొక్క ముఖ కవళికలు, వాళ్ళ యొక్క ప్రవర్తన అంతా చూసి అతని యొక్క మంచి గుణమో చెడ్డ గుణమో మనం చెప్పగలుగుతాం అన్నమాట. నేను బ్యాంకులో చాలామందిని చూశాను అలాగా. చాలా మర్యాదగా మాట్లాడతారు. కానీ ఇప్పుడు చూస్తున్నారు కదా బ్యాంకుల పరిస్థితులు ఎలా ఉన్నాయో, చాలా దారుణంగా ఉన్నాయి. వాళ్ళు చాలా ఇబ్బందికరంగా కస్టమర్స్ని బాధ పెడుతూ ఉన్నారు. సో అట్లాగే గవర్నమెంట్ ఆఫీసర్స్లో కానీ, లేకపోతే కంపెనీస్లో కానీ ఎక్కడైనా చూడండి మంచిగా మాట్లాడతారు. కానీ వాడి యొక్క గుణము, వాడి యొక్క యుక్తిపరులు అనమాట. యుక్తిపరులు. వాడు మనకి మంచి చేస్తున్నట్టు నటిస్తాడు కానీ మనకు మంచి చేయడు. సో కాబట్టి ఈ రోజుల్లో మంచి గుణం ఉన్నవాళ్ళు, మంచి గొప్ప క్యారెక్టర్ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మందిని మనం ఎవరో ఐడెంటిఫై చేసి అలాంటి వాళ్ళతో మనం సాంగత్యం చేయాలి తప్ప ఎవరితో పడితే వాళ్ళతో మనం సాంగత్యం చేయకూడదు. ఎవరితో పడితే వాళ్ళని మనం నమ్మకూడదు. అది పురుషులందు పుణ్య పురుషులు అంటే ఇక్కడ అప్పట్లో పురుషులని లేడీస్ని ఎక్కువగా ఐడెంటిఫై చేసేవారు కాదు. కానీ ఇప్పుడు నేనైతే ఏమంటానంటే మనుషులందు మంచి మనుషులు అని చెప్తాను నేను. మనుషులందు మంచి మనుషులు వేరేయా అని నేను చెప్పగలను. సో కాబట్టి ఇది ఉంటుంది. ఈ యొక్క పద్యం యొక్క అర్థము, సారాంశం వివిధ గ్రంథాల్లో ఎలాగనో చూస్తాను. నేను ఈ యొక్క పద్యం యొక్క అర్థము, సారాంశం అన్ని గ్రంథాల్లో ఆల్మోస్ట్ ఒకలాగే ఉన్నాయి. అవి జస్ట్ మీకోసం నేను చెప్పాలనుకుంటాను అనమాట. ఈ వేమన రాసిన పద్యంలో బైబిల్లో ఎలా ఉంది చూద్దాం. బైబిల్లో సో మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనంలో, మనుష్యుడు బయట కనిపించే దానిని చూచును, యెహోవా హృదయమును చూచును. అంటే మనుషులుగా మనం బయట రూపంలో చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నది, చాలా గొప్ప మనసు ఉన్నట్టున్నది అని వాళ్ళ మాట తీరుని బట్టో లేకపోతే వాళ్ళ యొక్క పై రూపాన్ని బట్టో మనం పొరపాటు పడుతూ ఉంటాం చాలామంది విషయంలో. కానీ భగవంతుడంట హృదయాన్ని చూస్తాడంట. అంటే రంగు, బ్యూటీనెస్ లేకపోతే హ్యాండ్సమ్నెస్ ఇలాంటివి కాకుండా మనిషి యొక్క హృదయాన్ని చూస్తాడు. హృదయాన్ని బట్టి క్యారెక్టర్ని మనం అంచనా వేయచ్చన్నమాట. అంటే మనిషి బాహ్య రూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు మనిషి హృదయాన్ని, అతని అంతర్గత స్వభావాన్ని చూస్తాడు అని బైబిల్ చెప్తుంది. రెండోది మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనంలో, వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. అంటే ఒక వ్యక్తి యొక్క నిజ స్వరూపాన్ని, నిజ స్వభావాన్ని అతడు చేసే పనుల ద్వారా, అతని ప్రవర్తన ద్వారా, అంటే క్యారెక్టర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అని బైబిల్లో ఇలా చాలా ఉంటాయి. కానీ 2 రిఫరెన్స్లు మాత్రమే నేను తీసుకొని చెప్తున్నాను. అలాగే ఖురాన్లో సురా అల్ హుజారత్ అనే చాప్టర్లో 49:13లో ఏముందంటే, అల్లాహు దృష్టిలో మీలో అత్యంత గౌరవనీయుడు, మీలో అత్యంత తాత్విక జ్ఞానం కలిగిన వాడు ఉంటాడు. అంటే జననము, రూపము, జాతి లేదా బాహ్య స్థితి కాదు మనం చూడాల్సింది. మంచి నీతి మరియు దేవుని పట్ల అతనికి ఉన్న భక్తి, ఈ రెండే ఒక వ్యక్తిని గొప్పవాడిని చేస్తుందని ఖురాన్ చెప్తుంది. భగవద్గీతలో ఏముందో చూద్దాం. విద్య, వినయ,
సంపన్నుడైన బ్రాహ్మణుల్లోనూ విద్య వినయ సంపన్నుడైన బ్రాహ్మణుల్లోనూ ఆవులోను ఏనుగులోను కుక్కలోను సమదృష్టి కలిగిన జ్ఞానులు అందరినీ సమానంగా చూస్తారు అంటే ఇక్కడ విద్య వినయం అలాంటి గొప్ప గొప్ప క్వాలిటీస్ ఉన్నవాళ్ళు, క్యారెక్టర్ ఉన్నవాళ్ళు, లేకపోతే విద్య ఉన్నవాడు, గొప్ప ఒబీడియన్స్ ఉన్నవాడు, ఆడు సంపన్నుడైన బ్రాహ్మణులు అంటే గొప్ప బ్రాహ్మణులోను, లేదంటే ఆవులోను, ఎద్దులోను, కుక్కలోను, ఏనుగులోను అన్నిటిలోనూ చూడగలిగే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను బ్రాహ్మణుడే కావక్కర్లే, సంపన్నుడైన బ్రాహ్మణుడే కావక్కర్లే. ఎవరైతే ఉంటారో అటువంటి వారు జ్ఞానులతో సమానము. ఆ జ్ఞానులు అందరినీ సమానంగా చూస్తారంట. ఎలా సమానం చూస్తారు? ఆవు అంటే ఒక సాధు జంతువు, ఏనుగంటే పెద్ద ఆకారంలో ఉన్న గొప్ప జంతువు, కుక్క అంటే చాలా చిన్నది. ఓకే, బ్రాహ్మణుడు అంటే మనుషుల్లో కేటగిరీలో గొప్పవాడని అంటారు. ఇలా అంటే హెచ్చుతగ్గులు ఉన్నాయి ఈ పేర్లలో. ఈ హెచ్చుతగ్గుల్ని జ్ఞానవంతుడైన వాడు వీళ్ళందరినీ సమానం అంటే కుక్క లాంటి వాడినైనా బ్రాహ్మణుడైనా ఒకలాగే చూస్తాడు, ఆవు లాంటి వాడినైనా లేకపోతే ఇంకొకరినైనా సమానంగానే చూస్తాడు. ఎవరు? జ్ఞానం కలిగిన వాడు. అటువంటి జ్ఞానం కలిగిన నిజమైన జ్ఞాని బయటికి కనిపించే భేదాలను చూడడం. అంటే వీడి బేపనోడు, వీడు బాగా రెడ్డోడు, వీడు చౌదరి వాడు, వీడు దళితుడు, ఇలాంటివి ఏం చూడడం. అతనిలో ఉన్న క్యారెక్టర్ని చూస్తాడంట జ్ఞానవంతుడు. అది భగవద్గీత చెప్తుంది. అంతేకాకుండా ఇంకొక చోట భగవద్గీత 16:1 దైవ గుణాలని నిర్భయము సత్యము అంటే దైవ గుణం కలిగిన వాడు లేకపోతే మంచి గుణం కలిగిన వాడు నిర్భయంగా ఉంటాడంట, సత్యంగా ఉంటాడంట, దాన గుణం కలిగి ఉంటాడంట, దయ గుణం కలిగి ఉంటాడంట, క్షమాగుణం కలిగి ఉంటాడంట. ఈ మంచి లక్షణాలు కలిగిన వ్యక్తే గొప్పవాడు. అంతే తప్ప అంటే ఈ జనాలందరికంటే డిఫరెంట్గా పుణ్యపురుషులు వేరయ్యా, వాళ్ళు డిఫరెంట్గా ఉంటాడు. ఈ 3 గ్రంథాల్లో చూస్తే బైబిల్లో, ఖురాన్లో, భగవద్గీతలో ఈ 3 చూస్తే ఒకే ఒక కామన్ మెసేజ్ మనకు వస్తుంది. ఆ మెసేజ్ ఏంటంటే బయట రూపము మనిషిని గొప్పవాడిని చేయదు. అంటే హ్యాండ్సమ్ కానీ బ్యూటిఫుల్ కానీ లేకపోతే గొప్ప డబ్బులు కానీ లేకపోతే గొప్ప ఆడి కారులోనూ లేకపోతే బెంజ్ కారులోనూ వస్తే కానీ అలాంటి బయటికి కనిపించేవి ఏవి కూడా మనిషిని గొప్పవాడిగా చేయదు. మరి ఏం చేస్తుంది? మనిషి యొక్క మంచి హృదయము, మంచి గుణము, ధర్మగుణము, దయగుణము, క్షమాగుణము, మంచి క్యారెక్టర్ మాత్రమే మనిషిని గొప్పతనం చేస్తుంది, గొప్పవాడిని చేస్తుంది. ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం గారు, ఇంకో ఎగ్జాంపుల్ అంబేద్కర్ గారు, మరో ఎగ్జాంపుల్ మదర్ తెరీసా గారు. మనుషుల్లో విషయాలు చెప్తున్నాను. మనుషుల్లో వీళ్ళని ఎందుకు గొప్ప వాళ్ళుగా మనం అనుకుంటాం? ఎందుకంటే వాళ్ళ యొక్క క్యారెక్టరు, వాళ్ళు చేసిన పని వాళ్ళ క్యారెక్టర్ రెండు సమానంగా, రెండు ఒకేలాగా ఉంటాయి. అంతేగాని బయటకు ఒకలాగా లోపల ఒకలాగా ఉండవు. అలాగే మిగతా గ్రంథాల్లో ధర్మపదం, బౌద్ధ ధర్మపదం అనే దాంట్లో ఎలా ఉంచండి, మనిషి జన్మ వలన లేదా బాహ్య గుర్తుల వలన గొప్పవాడు కాడు. అంటే మంచి బ్రాహ్మణ కులంలో పుట్టాడనో, రెడ్డి కులంలో పుట్టాడనో, లేకపోతే మరో చౌదరి కులంలో పుట్టాడనో అలా జన్మ వలన కానీ, లేకపోతే బాహ్య గుర్తులు అంటే గొప్ప కారులో రావటము, మంచి బట్టలు వేసుకోవటము అనగా అయినంత మాత్రాన వాడు గొప్పవాడు కాడు. మరి ఎలా గొప్పవాడు? అతని యొక్క కర్మలు అంటే పనులు, మరియు ప్రవర్తన అంటే క్యారెక్టర్, ఈ 2 మాత్రమే అతని యొక్క నిజమైన విలువను నిర్ణయిస్తాయి. అంటే బయటకు అందరూ ఒకేలా కనిపించినా మంచి గుణము, మంచి పనులు మాత్రమే ఒక వ్యక్తిని ఉన్నత స్థితికి, మంచి పరిస్థితి, మంచి పొజిషన్కి తీసుకెళ్ళగలుగుతుంది అని బౌద్ధ ధర్మం చెప్తుంది. అలాగే సిక్కు ధర్మం గురు గ్రంథంలో ఏముందో చూద్దాం. గురు గ్రంథ సాహిబ్ బోధంలో మనిషి విలువను జాతి, హోదా లేదా బాహ్య రూపంలో కాకుండా వినయము, నిజాయితీ మరియు దైవభక్తితో చూడాలని బోధిస్తుంది. గురు గ్రంథం ఏమని బోధిస్తుందంటే మనిషి యొక్క జాతి కానీ, మతం కానీ, కులం కానీ, లేకపోతే వాడికి ఉన్న హోదా కానీ, డబ్బు కానీ, వాడికి ఉన్న హ్యాండ్స్ పై రూపం కానీ ఇవేమీ కూడా మనిషిని
జ్ఞానవంతులుగా కానీ లేకపోతే గొప్పవాడిగా చేయలేవు. ఏం చేస్తే వినయము, నిజాయితీ, దైవభక్తి ఈ మూడే అతనిని గొప్పవాడిని చేస్తే ఈ మూడింటినే మనం చూడాలి అని సిక్కు మత గ్రంథం చెప్తుంది. కన్ఫ్యూషియన్ అని చైనా గ్రంథం, చైనా జ్ఞాన గ్రంథం అంట. అందులో కూడా సేమ్ ఇలాగే ఉంది. ఉన్నత వ్యక్తి తనలోనే సద్గుణాలను అభివృద్ధి చేసుకుంటాడంట. ఉన్నత వ్యక్తి అంటే ఒక మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి సద్గుణాలు అంటే మంచి గుణాలని, మంచి క్యారెక్టర్ని అతనే డెవలప్ చేసుకుంటాడనమాట. అంటే చైనా జ్ఞాన గ్రంథము అది ఏ దేవుడిని నమ్మదు, ఏ దేవుడిని కోట్ చేయదు. సో వాళ్ళకు ఒక జ్ఞాన గ్రంథం ఉంది. ఆ జ్ఞాన గ్రంథంలో అలా రాదు. అంటే వ్యక్తి గొప్పతనము అతని నైతిక స్వభావాన్ని, అతని యొక్క ప్రవర్తనను మెజర్ చేస్తుందంట. వ్యక్తి యొక్క గొప్పతనం అది ఆ చైనా జ్ఞాన గ్రంథం చెప్తుంది. తర్వాత తావో టే చింగ్ అనే ఈ జపాన్ వాళ్ళకి సంబంధించిన ఒక గ్రంథంలో వినయము, సరళత మరియు అంతర్గత సద్గుణం గొప్పవిగా చెప్పబడతాయి. ఒక మంచి వ్యక్తిలో ఎలా ఉంటాయంటే బాహ్య రూపం కాకుండా అంతర్గతంగా ఉన్న అంటే ఇన్నర్ క్యారెక్టర్ అంటాం మనం. ఇన్నర్ క్యారెక్టర్, సరళత అంటే దయ, కరుణ ఇలాంటి అంటే ఫ్లెక్సిబుల్ అనమాట సరళత. అలాగే ఒబీడియన్స్ ఇవి ఈ గుణాలు మాత్రమే ఒక వ్యక్తిని గొప్పవాణిగా చేస్తాయి అని. తిరుక్కనాల్ ఇది మన కేరళ వాళ్ళ యొక్క గ్రంథం చూడండి. ఇందులో ఒక గొప్ప వ్యక్తి యొక్క వ్యక్తిత్వము అతని యొక్క మంచి గుణాల్లో మాత్రమే, క్యారెక్టర్ మాత్రమే ఉంటుంది అని రాశాడు. ఇందులో కొంచెం తమిళకి సంబంధించిన వర్డ్స్ ఉన్నాయి, నేను చదవలేకపోతున్నాను, కానీ తెలుగులో భావం చెప్తాను చూడండి. మంచి నడవడికే నిజమైన గొప్పతనాన్ని ఇస్తుంది. అందువలన నడవడిని ప్రాణం కంటే కూడా విలువైనదిగా కాపాడుకోవాలి అని ఈ గ్రంథం చెప్తుంది. తర్వాత యోధా మత గ్రంథం, దాన్ని తాల్ముడ్ అంటారంట. ఈ తాల్ముడ్ అనే గ్రంథంలో ఏముందంటే జ్ఞానము, మంచి పనులు మరియు వ్యక్తి ప్రవర్తన మాత్రమే ఒక వ్యక్తిని గొప్పవాణిగా చేస్తుంది. అంటే వ్యక్తి విలువ అతని యొక్క బాహ్య స్థితి కంటే, అంటే బయటికి కనిపించే స్థితి కంటే, పరిస్థితి కంటే అతని యొక్క పనులు అలాగే అతని యొక్క కార్యక్రమాలు బట్టే, అతని యొక్క క్యారెక్టర్ బట్టే ఉంటుంది. అటువంటి వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారని చెప్తాను. అంటే మొత్తం ఇప్పుడు మీకు 6+3 9 బుక్స్లోంచి నేను ఈ యొక్క సారాంశం తీసుకున్నాను. ఇవన్నిటిలో ఒకటి కామన్ స్టేట్మెంట్. అది ఈ వేమన పద్యము బైబిల్ నుంచి, ఖురాన్ నుంచి, భగవద్గీత నుంచి, ధర్మపదం నుంచి, గురు గ్రంథ్ సాహిబ్ నుంచి, తిరుక్కునాల్ నుంచి అందరూ యోధామాత గ్రంథం నుంచి అన్ని గ్రంథాల నుంచి ఒకే ఒక స్టేట్మెంటు, కామన్ స్టేట్మెంట్ అవి ఈ బుక్స్ ఇస్తున్నాయి. ఏంటంటే మనిషి రూపము లేదా హోదా వల్ల గొప్పవాడు కాలేడు. మనిషి తన యొక్క రూపం వలన కానీ, తన యొక్క హోదా అంటే ఐఏఎస్ఓ, ఐపీఎస్ఓ, లేకపోతే ఒక ఎమ్మెల్యే, ఎంపీఓ, లేకపోతే గొప్ప బిజినెస్ మ్యానో, ఇలా వాళ్ళకు ఉన్న హోదా కానీ, లేకపోతే కులము కానీ, మతము కానీ ఇవేవి కూడా ఒక వ్యక్తిని గొప్పవాడిని చేయలేవు. మరి వ్యక్తిని గొప్పవాడిని చేస్తాయంటే అతని యొక్క మంచి గుణము, హృదయము, ధర్మము, వినయము, దయ, క్షమాగుణము, దయాగుణము, మంచి ప్రవర్తన ఇవే ఒక వ్యక్తిని గొప్పవాడిగా చేస్తాయి అని ఈ గ్రంథాలన్నీ నొక్కి చెప్తున్నాయి, ఎంఫసైజ్ చేసి చెప్తున్నాయి. కాబట్టి ఈ వేమన పద్యాలు మనము చాలా ఈజీగా అర్థం చేసుకొని నేర్చుకోవచ్చు. మళ్ళా చదువుతాను వినండి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ. ఇలా అప్పుడప్పుడు ఒక పద్యము, దాని యొక్క అర్థం, ఆ యొక్క పద్యము ఏ గ్రంథాల్లో ఎట్లా రాసి ఉంది అవన్నీ మీకు వివరించాలనుకుంటున్నాను. ఇవన్నీ నేర్చుకోండి. ముఖ్యంగా జెన్ ఆల్ఫా, జెన్ జీ మీరు మంచి ప్రవర్తన నేర్చుకుంటే మీ నెక్స్ట్ వచ్చే ఈ తరానికి మీరు ఒక నాయకుడిగా,
ఒక గొప్ప వ్యక్తిగా తయారవడమే కాకుండా మీరు అనేకులకు ఉపయోగపడతారు. అనేకులు మీరు దైవ సమానుడిగా దైవానుసాంభూతుడిగా మిమ్మల్ని ఆరాధిస్తారు. అంటే దేవుడు చేస్తారని నేను చెప్పట్లేదు, కానీ అంటే గొప్ప వ్యక్తిగా మిమ్మల్ని గుర్తిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వినయము, విధేయత, మంచి క్యారెక్టరు, మంచి గుణము, అలాగే అదేంటి బయటికి కనిపించేది కాకుండా లోపల ఉన్న మంచి క్యారెక్టర్ మనం అభివృద్ధి చేసుకుంటే, డెవలప్ చేసుకుంటే ఈ లోకంలో మనం గొప్పవాళ్ళం అవుతాం. అనేకుల కొరకు మనం పనిచేయగలుగుతాం. అనేకులు మనల్ని గౌరవిస్తారు. అంతే తప్ప నీకున్న కులం కానీ, నీకున్న మతం కానీ, నీకున్న ఫిజికల్ హోదా కానీ, డబ్బు కానీ ఏవి కూడా నీకు మంచి జీవితాన్ని ఇవ్వచ్చేమో కానీ మంచి పేరును మాత్రం నీకు తీసుకురాలేవు. నీవు కూడా మంచి జ్ఞానవంతుడు కాలేవు. ఇది ఈనాటి పద్యం. మరొకసారి ఫైనల్గా చదివేస్తాను. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ. జై హింద్.